కూడా కోసం బయటకు వస్తున్నారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ పైన అందరినీ చర్చించి నిర్ణయించుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ చెప్తా అంటున్నాను. కేసీ నాని ప్రస్తుతం బయటకు వస్తున్నారు. ఉదయం నుంచి కూడా మీడియాతో మాట్లాడని చెప్తూ ఉన్న ఆయన ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నా లేదా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికే అసమ్మతి నేతలంతా కూడా ఖచ్చితంగా నానిని అయితే పోటీ చేయాలని అడుగుతున్న నేపథ్యంలో సార్ మీ అభిమానులంతా పోటీ చేయాలని కోరుకుంటున్నారు. పోటీ చేయాలి అని అభిమానులంతా కోరుతున్నారు. మీరు ఏమంటారు సార్? రెండు ఉంటారు సార్. మీ వాయిస్ కోసం అందరూ వెయిటింగ్ సార్. అలా నుంచోండి సార్. మళ్ళీ కెమెరాలు ప్లీజ్. రెండు కాదు ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నా అప్పుడే మాడకూడదని ఆ ఒట్టు తీరిపోయినా మాడదా అలా కాదు సార్. పొద్దున మీతో పాటు వస్తున్న కార్యకర్తలంతా పోటీ చేయాలని కోరుతున్నారు. సార్ ఎంపీ సీట్ గురించి అసలు డిస్కస్ చేయలేదు, మేము కేవలం సభ గురించే మాట్లాడామని అంటున్నారు ఆయన అడగండి సార్. ఆయన సాక్షి ఆయన ఫ్రెండ్ ఆయన చిన్ననాటి మిత్రుడు ఆయన ఎంపీ సీట్ గురించి మాట్లాడాను. చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవాలి కానీ మాకేం సంబంధం. అంటే రఘురామ్ గారు మనతో మీతోనే ఉండేవారు, అంటే రెగ్యులర్ గా మీరు జిల్లా అధ్యక్షులు అదే చెప్పే సాక్ష్యం ఆయన అంటున్నా. మీకే క్వశ్చన్ అడుగుతాను, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఆయన రఘురామ్ గారు నేను అసలు ఎంపీ సీట్ గురించి మాట్లాడలేదు. రఘురంగాన్ని ఇంకోసారి అడగండి. రఘురంగాన్ని ఇంకోసారి అడగండి. సార్ కలిసి పనిచేయడం మాత్రమే చెప్పాము. నాని గారు ఆ ట్వీట్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదని చెప్తున్నారు. అట్లాగే అట్లాగే అంటున్నా. సార్ మీ నిర్ణయం కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అభిమానులంతా ఎదురు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. సార్ మీ క్యాడర్ అంతా కూడా కొంచెం గందరగోళంలో ఉన్న పరిస్థితి. ఏం లేదు. మీరు పెట్టిన ట్వీట్ తోటి మీరు ఏం చెప్తారు సార్? క్యాడర్ మీరు ఏం చెప్తారు? వాళ్ళ క్లారిటీ ఉంది, మీకే క్లారిటీ లేదు మీడియాకి. మా వాళ్ళకి అందరికీ క్లారిటీ ఉంది, మీడియాకే క్లారిటీ లేదు. సార్ మీరైతే హాజరవ్వలేదు అంటున్నారు. సో ఎల్లుండి మీరైతే హాజరవ్వలేదు అన్నారు. బట్ ఎల్లుండి జరిగే సభకి మీ అభిమానులకి ఏం చెప్తారు? కాదు, నేను చెప్పేది ఏంటంటే నన్ను రావద్దన్నారు, తెలియలేదు. ఇంకా అధినేత నేనేమని చెప్పాను మీకు, మళ్ళీ మీరు అనవసరంగా మాడిస్తున్నారు నాతో. ట్వీట్లో అదే సోషల్ మీడియాలో ఏం పెట్టాను, ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్ద మనుషులు పంపించినట్లు. అధినేత ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా రామ్ భక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను, శిరస ఆజ్ఞను, అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో, రాముడు చెప్తే హనుమంతుడు అడిగేస్తాడు ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శిరసావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను పెట్టానా. మరి అర్థమైంది, మళ్ళీ అదే అడిగి ఇడి తిప్పి అడిగితే ఉపయోగం ఉంది. మీకు సంబంధించిన కొంతమందిని అభిమానులకు తెలుసా? ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పా, క్లారిటీ లేని మీడియాకే. నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అభిమానులందరికీ ఫ్రీ కమ్యూనికేషన్ ఫ్లో ఉన్నట్టు మాకు ఏదో వాడి వాళ్ళ టెలిపతి ఉంటుంది. మాకు వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళ భావాలు నాకు తెలుసు, నా భావాలు వాళ్ళకి తెలుసు. అది సార్ ఎంఎస్బేగ్ కానీ స్వామిదాస్ గారు కానీ బొమ్మసాని గారు వీరంతా మిమ్మల్ని నమ్ముకునే ఉన్నారు. బట్ మీకే ప్రస్తుతానికైతే అక్కడ అవకాశం లేదు అని చెప్తున్న నేపథ్యంలో మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు చేస్తారని మాట ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళకేం చెప్పారు? నేను పార్టీ ఓనర్ని కాదు కదా, టీడీపీ పార్టీ నాది కాదు కదా. అంటే మీరే అన్నారు కదా వాళ్ళు ఎమ్మెల్యే చేస్తారని మీరే మాట ఇచ్చారు. ఎమ్మెల్యే చేస్తాను అని చెప్పి. అవును, ఇప్పుడు అదే మాట మీద ఉన్నారు సార్. అవును. మీరు గెలిపించుకుంటారా? అంతే. అనేది ఏంటంటే తినబోతా రుచి ఎందుకు, తొందర ఎందుకు. ఇప్పుడు మీకు కూడా రోజు కావాలి కదా ఏదో ఒకటి, వస్తూ ఉంటే మెల్లిగా కంగారు ఏంటంటే అన్నీ చెప్తా, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిటికీ చెప్తా సమాధానం. సార్ అన్నదమ్ముల మధ్య జరిగిన పోటీలో అన్న పైన తమ్ముడు గెలిచారు అని చెప్తూ ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతూ ఉన్నారు. కేసీఆర్ శివనాథ్ చిన్ని గెలిచారు, నాని ఓడిపోయారు అంటున్నారు. ఏం చెప్తారు? తప్పే ఉంది, తప్పేం లేదుగా. ఎవరో ఒకళ్ళు ఓడాలి, వాళ్ళు గెలవాలి, అంతే కదా.